అంటే ఇప్పుడు 50 రోజులకి 500 కౌంట్ నుంచి ఇంచుమించు మొన్న 70 రోజులకి 70కి వచ్చింది. 76 రోజులకి 70 రోజులకి 70 రోజులకు 74 కౌంట్ 74 74 వచ్చింది. ఎక్సలెంట్ సార్. మిడిల్ తీసాను. ఓకే అలా దీన్ని అంతవరకు వస్తుంది అనుకోలే. ఓకే ఇంత ఇదే సీట్ అండి అందరికి ఇచ్చాం. మనతో వచ్చారు ఓకే రైతులందరూ, నలుగురు ఐదుగురు వచ్చారు. వాళ్ళందరూ ఇంచుమించు మన దగ్గరికి వచ్చి ట్యాంక్ ఎలా ఉన్నాయని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే ఒకవేళ నా 50 రోజులకి 500 కౌంట్ 600 కౌంట్ ఉన్నది ఇది మన పోయినాయి మా ట్యాంకులు, ఒకవేళ ఉన్నా దీన్ని నిలబెట్టినా మాకు దానివల్ల లాస్ తప్ప ఏమన్నా కోవడం వల్ల మంచిది అన్నారు. అవును ఇదే సీటు. ఓకే అదే సీట్ని దళవ పెడతాం మనకి ఇవాళ 70 రోజులకి 74 కౌంట్ వచ్చిందండి. చాలా ఎక్సలెంట్. నేనే రిజల్ట్ మర్చిపోయిందండి. అది ఎక్సలెంట్. స్టార్టింగ్ ఈ క్రాప్ వాడాను ఇది. ఓకే సార్. కంటిన్యూ వాడుతున్నాను. ఓకే మన హార్వెస్టింగ్ చేసినట్టు 74 వచ్చింది. 74 వచ్చింది. ఓకే అంటే మిడిల్ తీస్తా. ఓకే ఇప్పుడు ప్రజెంట్ 80 రోజులకి దగ్గరగా మనకు అనుకున్న కౌంట్ 45 అలా వచ్చేద్ది అనుకుంటున్నాను. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ సార్. చాలా బాగుందండి. చూసారు కదండి, సార్ వచ్చేసి సీడ్ వేసిన 45 రోజులకి ఇది వచ్చేసి 500 కౌంట్లో ఉండిందండి. 500 కౌంట్లో ఉండి సార్తో పాటు సేమ్ సీడ్ వేశారు. సార్తో పాటు ఒక 3-4 రైతులు వేశారు. అందరిది కూడా గ్రోతులు లేక, శీతాకాలంలో గ్రోతులు లేక కొంచెం 500 కౌంట్లో ఉన్నప్పుడు చాలా మంది తీసేశారు. బట్ సార్ మాత్రము ఉంచేద్దామని చెప్పేసి ఒకసారి ధన్వాన్ పెట్టి చూద్దామని చెప్పేసి పెట్టాడండి. పెట్టిన రెండో రోజు నుంచి అది మేతలు తీసుకోవడం అది జరుగుతూ ఉంది. తర్వాత కొంచెం పెరగటము, సార్ కూడా దాన్ని అబ్జర్వ్ చేయటము, సార్ మాటలోనే విన్నారు. 74 రోజులు 70 రోజులు కదా సార్, 70 రోజులకి 74 70 రోజులకి 74 కౌంట్ అంటే ఈ రిజల్ట్ అనేది రైతులు చాలా మంది నమ్మరండి. కానీ సాటి రైతే చెప్తున్నాడు ఇటువంటి రిజల్ట్ అనేది ఈ ధన్వాతో సాధ్యమేనండి. ఈ ధన్వా ఏంటంటే సైజ్ వేరియేషన్స్, డీ గ్రోత్, మౌల్టింగ్ ఇష్యూ, ఈహెచ్పి ఉన్న చాలా బాగా మీకు కౌంటు బాగా పెరిగేలాగా మీకు చేస్తుంది. అలాగే నార్మల్ ట్యాంకు పెట్టుకున్నా కూడా కౌంట్ చాలా బాగా దిగుతుందండి. మీరు కూడా ఒకసారి ఎనీ డీ గ్రోత్ ట్యాంక్ ఉన్నా, ఏదన్నా మీకు ఈహెచ్పి సీడ్ ఉన్నా మీరు ఇంకా డైనోట్ చేయాల్సిన అవసరమే లేదండి. ఒక్కసారి వాడి చూడండి. మీరు వాడిన తర్వాత ఈ రిజల్ట్ మాట్లాడుతుంది, నేను కాదండి, మీరే చెప్తారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.